అపాండాలు వేస్తున్నారంటే సవాలుకి పిలిచిన తర్వాత సవాలుకి రాకపోవడానికి దాన్ని ఏమంటారు? ఇంకా నిరుద్యోగుల గురించి కానీ డిఎస్సి గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి లేనే లేదు. సవాలు స్వీకరించుంటే, నీకు దమ్ముండి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చేసిన ఆరోపణ నిజమని ఉంటే నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నావు. వదిలేసి ఏదంటే అది మాట్లాడతా తీరా ఒక ఆడియో రిలీజ్ చేశారు. 10 లక్షలు ఈరోజు కూడా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కల. నీలాగా ఏమైనా కల్తీ నెయ్యి చేశారా? నీలాగా ఏమైనా టికెట్లు అమ్ముకున్నారా? నీలాగా టీటీడీని దోచుకున్నారా? ఈరోజు ఆయన డిఎస్సి మీద మాట్లాడతా ఏ అర్థం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. అయ్యా, నీ ఎంపీ ప్రధాన అనుచరుడు, నీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి ప్రధాన అనుచరుడు రోసయ్య, అతనే ఆ 10 లక్షలు 15 లక్షలు మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో ఎవరిదంటే రోసయ్యది. ఇతనే అతను ఆధారాలతో కూడా బయట పెట్టాం. పెడితే ఇదే క్లియర్గా చెప్పాం. ఆయన కార్యకర్త బొంత రోసయ్య, ఆయనే ఆ నెంబరే అయింది, ఆయనే మాట్లాడింది, ఆయనే గవర్నమెంట్లోకి వేసుకునింది. మరి ఈ డబ్బు మీరు చెప్పినట్టు ఈ డబ్బు ఎక్కడికి పోయిందా? ఈ డబ్బు ఎక్కడ? మీరు చెప్పింది నిజంగా డబ్బు జరుగుంటే ఆ 10 లక్షలు 15 లక్షలు ఎవరు కొట్టేశారా? నందిగామ సురేష్ గారు కొట్టేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారా? బొత్స సత్యనారాయణ గారు కొట్టేశారా? ఎవరు కొట్టేశారు? ఈ ఎవరయ్యా ఇతను? మీ కార్యకర్తతో మాట్లాడించి మీరే మాట్లాడి 16,000 మంది టీచర్లు గొంతు కోసారు మీరు. ఈ బొంత రోసయ్య ఎవరంటే ఇప్పుడు వరకు ఆన్సర్లా. ఎవరు ఈ బొంత రోసయ్య? జగన్మోహన్ రెడ్డి గారు ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన నెంబర్ ఎవరిది? బొంత రోసయ్యది. బొంత రోసయ్య ఎవరు? హూ ఈజ్ బొంత రోసయ్య? నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు డిఎస్సికి సంబంధించి 10 లక్షలు 15 లక్షలు బార్గింగ్ చేస్తే ఇది ఏ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇది? మరి కొట్టేసింది వైసీపీనా? జగన్మోహన్ రెడ్డి గారా? వైవి సుబ్బారెడ్డి గారా? బొత్స సత్యనారాయణ గారా? అలా ఎట్టకారంగా మాట్లాడతాడు, తలా తోకాలేని వ్యక్తి. ఆ పేరుని నాని ఆయన కొట్టేశాడా? ఎవరు కొట్టేశారు? ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మళ్ళీ అదే బురద పదే చెప్పేసి జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. నీచాతి మనస్తత్వం కలిగిన మనస్తత్వంతో ఉన్నారు. వీళ్ళకి మహిళలు అంటే గౌరవం లేదు. హోంమంత్రి గారిని పెట్టుకొని మేకప్లు వేసుకుంటారన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మరి మీ రోజా గారు మరి ఆమె ఏం చేస్తున్నారు? మహిళలు అంటే మాకు గౌరవం ఉంది. మేము ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళా. మీకు తల్లి లేదు చెల్లి లేదు, అది వేరే విషయం అనుకోండి. షర్మిలమ్మ గురించే మాట్లాడిన వాళ్ళు, పసుపు చీర కట్టుకుంటే కల్తీ అయిపోయిన షర్మిల అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యక్తులు మీరు. ఏది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం మీద మరకలేశారు మీరు, అపాండాలు వేశారు. షర్మిలమ్మ కల్తీ అయిపోయిందని చెప్పారు. సొంత తోడబుట్టిన ఆడబిడ్డ మీదే అపాండాలు వేశారు. లాస్ట్కి ఇంకో చెల్లి సొంత చిన్నాయిని చంపేసింది సునీతమ్మే అని చెప్పి ప్రచారం చేశారు. తండ్రిని చంపేసిన కూతురు అని చెప్పి ప్రచారం చేశారు. ఇంకా దీనికంటే దారుణం ఇంకేమన్నా ఉందా?
అలాంటి నీచమైన మనస్తత్వం ఇంకా హోంమంత్రి గారు ఒక దళిత బిడ్డ టీచర్గా పనిచేస్తూ రాజకీయాల్లో గౌరవంగా వచ్చారు. ఆమె పని ఆమె చేసుకుంటున్నారు, ఆమెను కూడా విమర్శిస్తున్నారు. ఒక ఆడబిడ్డ ఎలా బతకాలో కూడా వీళ్ళు నేర్పిస్తారా? ఏ చీర కట్టుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కుచంచలమైన మనస్తత్వం, కుచంచలమైన బుద్ధి అలాంటిదో అర్థమవుతోంది. ఆమె రాజశేఖర రెడ్డి గారు రక్తం కాదా? షర్మిలమ్మ ఆమె గురించి మాట్లాడినారు. నీ సొంత చిన్నాన్న ఆ ఆడబిడ్డ గురించి ఎన్ని దుష్ప్రచారాలు చేయాలి. ఈ రోజుకి అరుస్తుంది. సిబిఐ కావాలన్న గవర్నర్ గారిని కలిశారు కదా, మేము అడుగుతున్నాం సిబిఐ విచారణ కావాలన్నది. ఇదే సిబిఐ కర్నూలుకు వస్తే ఏం చేశారు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఇదే సిబిఐని పోలీసులు కేసులు పెట్టి, లోకల్ పోలీసులతో కేసులు పెట్టి సిబిఐ ఆఫీసర్లను వేధించింది మీరు కాదు అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు సిబిఐ మీద ప్రేమ పుట్టిందంట. ఏది ప్రతిపక్షంలోకి వస్తే సిబిఐ గుర్తొస్తుంది వీళ్ళకి. అధికారంలో ఉంటే ఎవరా సిబిఐ అంటారు వీళ్ళు. వాళ్ళని తరుక్కునింది మీరు కాదు, లోకల్ పోలీసులను పెట్టి కొట్టించింది మీరు కాదు. ఇది వాస్తవా కాదా? నేను అడుగుతున్నా. సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? మరి ఈరోజు సిబిఐను కలవరిస్తున్నావే. ఇదే సిబిఐ మీద ఎన్ని మాటలు మాట్లాడావు మీరు? గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారం కావాలంట. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి గవర్నర్ గారిని ఎందుకు కలవలేదు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో గవర్నర్ గారిని మీరు ఎందుకు కలవలేదు? నిన్న పోయారు కదా మీరు. అదే విషయంలో ఇంకో మాటగా చెప్పాను. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ సమర్థవంతంగా పనిచేయించేలాగా గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు అడగలేకపోయారు మీరు? అడుగుండాలి కదా, ధర్మం కదా అది. మళ్ళా శవాలతో రాజకీయాలు బాధేస్తుంది. సమాజం ఎటుపోతుందో, ఏం జరుగుతుందో, ఒక రాజకీయ నాయకుడు, బాధ్యత కలిగిన నాయకుడు, జరుగుతున్న పరిణామాలు, వ్యక్తి ఎలాంటి వ్యక్తి, సమాజంలో అతని ప్రవర్తన ఎలా ఉందో అది కూడా ఆలోచించుకోకుండా తప్పు చేస్తే ఎవరినైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విషయంలో నో డౌట్. తప్పు చేస్తే చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఆ విషయంలో ఈ ప్రభుత్వం తనామనా చూడదు. అయితే మీరు ఏం ప్రోత్సహించాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. బహుశా గాంధీ జయంతి కూడా వీళ్ళకి గుర్తుంటుందో లేదో తెలియదు. ఆ రోజు ఎప్పుడు ర్యాలీలు చేయలే వీళ్ళు. సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజుకి ఎవరు ర్యాలీ చేయలా. కానీ ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. మరి ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరూ మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఎవరన్నా అతి చేస్తే, ఎవరన్నా చెడు బిహేవియర్ చేస్తే మన బిడ్డల్ని ఆ సమాజంలో అక్కడ ఉంచాలని మనం అనుకుంటామా? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మనకి బిడ్డలు లేరా? మనకు బాధితులు లేరా? ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన ఎవరు ఈ ప్రభుత్వం తప్పు చేసే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి కుటుంబం గౌరవంగా బతకాలి. అది చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎంత పెద్ద అధికారినైనా, ఎంత పెద్ద నాయకుడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ విషయంలో స్పష్టంగా ఉన్నాం. అట్టని శవాల దగ్గర రాజకీయం చేస్తాం, పేలాలు ఏరుకుంటాం అంటే సమాజం ఎట్టబోతుంది? మీరు ఏమన్నా ఎవరికి సంఘీభావం తెలుపుతున్నారు?
గాంధీ మహాత్ముడికి సంఘీభావం తెలుపుతున్నారా? సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారా? సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంఘీభావం తెలుపుతున్నారా? ఎవరికి తెలుపుతున్నారు? సమాజం ఎటుపోతుంది? మీరు అందరూ కూడా నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. నిజంగానే ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎవరు సమాజానికి హానికరం, ఎలాంటి విష సంస్కృతిని మనం పెంచి పోషిస్తున్నాము మనం ఆలోచించకపోతే ఓట్ల కోసమా మనం రాజకీయం చేయాలి? ఓట్ల కోసమా మనం రాజకీయాలు చేయాలి? సమాజం మీద మనకు గౌరవం లేదా? సమాజం పట్ల మనకు బాధ్యత లేదా? బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మనం అధికారం కోసం ఏమైనా చేసేస్తామా? సమాజంలో మనకు బాధ్యత, రాజకీయ నాయకుడు అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం ఎవరికి మద్దతు ఇస్తున్నామో వాళ్ళు కానీ సమాజం చూస్తుంది. చిన్నాభిన్నం చేయొద్దండి. అధికారం కోసమో ఓట్ల కోసమో ఇలాంటి పెంచి పోషిస్తే అది ఉరితాడుగా మారి ఈ సమాజాన్ని ఉరేసేస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో వీళ్ళ మనస్తత్వం అందరికీ అర్థమైపోయింది. తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా భూస్థాపితం చేయడమే ప్రజల చేతిలో ఉండేది. ఆయన ప్రవర్తన, తీరు, చేష్టలు, మాటలన్నీ స్పష్టంగా అందరూ గమనిస్తున్నారు. ఇంకా పతాక స్థాయికి వెళ్ళింది.